ఒక కూతురు తన తండ్రిని ఇలా అడిగింది. నాన్నా, నిన్ను ఎప్పుడైనా నేను ఏడిపించానా అని అడుగుతుంది. హా, ఏడిపించావు కదమ్మా అంటూ అంటాడు తండ్రి. కూతురు షాకయ్యి ఆశ్చర్యపోతూ ఎప్పుడు నాన్నా అని అడుగుతుంది. అప్పుడు తండ్రి ఇలా చెప్తాడు. నీ వయసు సంవత్సరం ఉంటుందమ్మా. అప్పుడు పాకుతూ ఇంట్లో సామాలన్నీ లాగేస్తూ ఉండేదానివి. అప్పుడే బుడిబుడి అడుగులు కూడా వేస్తూ ఉన్నావు. ఒకరోజు అందరూ చేసినట్టే నేను కూడా చేశాను. ముందు డబ్బు, పెన్ను, బంగారం, బొమ్మలు కూడా పెట్టాను. నువ్వు ఆ నాలుగిట్లో ఏం పట్టుకుంటావో అని చాలా కుతూహలంగా చూస్తూ ఉన్నాను. అక్కడే నీ వంక చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు పెద్దయ్యాక ఏమవుతావో తెలుసుకోవాలని ఒక చిన్న ఆశ. డబ్బు పట్టుకుంటే బాగా సంపాదిస్తావని, పెన్ను పట్టుకుంటే ఉన్నత చదువులు చదివి గొప్ప మేధావవుతావని, అదే బొమ్మలు పట్టుకుంటే ఆడుతూ, పాడుతూ సంతోషంగా ఉంటావని. నేను నువ్వు దేనిని ఎంచుకుంటావో, ఏం పట్టుకుంటావో అని చూస్తూ ఉన్నా. బిత్తరపోయి కూర్చొని చూస్తూ ఉన్నావు. నేను నిన్ను చూస్తూనే ఉన్నా. నువ్వు ఒక్కసారే లేచి బుడిబుడి అడుగులతో ముందుకు వచ్చావు. నేను నిన్ను అలాగే చూస్తూ ఉన్నా. నువ్వు అక్కడ పెట్టిన నాల్గిటిని తోసేసి ముసిముసి బోసి నవ్వులతో నడుచుకుంటూ వచ్చావు నా దగ్గరకు. వచ్చి నా ఒళ్ళో కూర్చున్నావు. నేను అసలనుకోలేదు అవన్నీ వదిలేసి నా దగ్గరే కూర్చుంటావని. అప్పుడనిపిచ్చిందమ్మా చాలా ఆనందంతో ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నా నిన్ను. దేవుడు తండ్రికిచ్చిన మణిహారం కూతురు. కూతురు తల్లిదండ్రులు ఎంత దూరానున్నా ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ స్టోరీ నేను చెప్పేటప్పుడు గూడా నా కంట్లో నాకే తెలియకుండా నీళ్ళు వచ్చేశాయి. ఎందుకంటే నేను ఒక ఆడపిల్ల తల్లినే కాబట్టి.